జాతీయ రహదారిపై అండర్ పాసుల నిర్మాణం వాహనదారుల పాలిట మృత్యువుగా మారిందా? పనులు జరుగుతున్న ప్రాంతాలు డేంజర్ స్పాట్లుగా మారాయా? వాహనదారుల భద్రతను అధికారులు గాలికొదిలేశారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులకు దడ పుట్టిస్తున్న జాతీయ రహదారిపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం డోలార నుంచి నిర్మల్ జిల్లా సోన్ వరకు 44వ జాతీయ రహదారి ఉంటుంది. 120 కిలోమీటర్లు ఉన్న ఈ హైవేపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. NH44 పై నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరగడమే ఇందుకు కారణం. బస్సులు పల్టీ కొట్టడం, లారీలు, కార్లు బోల్తా పడడం వంటి ప్రమాదాలు హైవేపై తరచూ జరుగుతున్నాయి. 44వ జాతీయ రహదారిపై అనేక డేంజర్ స్పాట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి సీతాగోంది ఏరియా. ఇక్కడ సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రాంతాల్లో ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక బోర్డులు లేవు. అది తెలియక యథావిధిగా వచ్చి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇటీవల ఇక్కడ ప్రమాదం జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి నుంచి ఇంకో కిలోమీటర్ దూరం ముందుకెళ్తే మేకలగండి ఉంటుంది. ఇక్కడ టర్నింగ్ పాయింట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడ కారు ప్రమాదంలో 3 చనిపోయారు. మేకలగండికి కిలోమీటర్ దూరంలో ఉన్న గుడిహత్నూర్ బస్టాండ్ దగ్గర 2 రోజులకు ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. గుడిహత్నూర్ బస్టాండ్కు కిలోమీటర్ దూరంలో మరో డేంజర్ స్పాట్ ఉంది. ఇక్కడ ఇటీవల ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి 12 ఫీట్ల లోతులో నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది. ఇలా ఇచ్చోడా, కుఫ్టీలోనూ డేంజర్ స్పాట్లు ఉన్నాయి. కుఫ్టీ ఘాట్లో వాహనాలు అదుపు తప్పి నదిలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు వాహనదారులు. 44వ జాతీయ రహదారికి సంబంధించి అనేక యాక్సిడెంట్లు కావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించడం జరిగింది. డబ్బులు కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్లకు సంబంధించింది, హైవే రోడ్డుకు సంబంధించింది పనులు పూర్తిగా కావడం లేదు. పనులు జరుగుతున్న టైంలో కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నట్టు పద్ధతి అనేది లేకుండా ఎట్లా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అని కూడా దాని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ పనులు కూడా జరగడం లేదు. జాతీయ రహదారిపై పలు చోట్ల సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో హైవే ఇరుకుగా మారి యాక్సిడెంట్లు అవుతున్నాయి. జాతీయ రహదారిపై పనులు మొదలు పెడితే అవి ఎప్పటికీ పూర్తి చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఏళ్ల తరబడి సర్వీస్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇప్పటికీ పూర్తి కాలేదని తెలిపారు. కనీసం పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక బోర్డులు పెట్టడం లేదంటున్నారు. ఇలాంటి చోట ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. మనకు హైవే పైన చేపట్టినటువంటి పనులు ఇంకా త్వరగతిన పూర్తి అవుతలేవు. 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నా కానీ దానిపైన ఏం చర్యలు అనేటివి తీసుకుంటలేరు. మళ్ళీ ఎలాంటి అక్కడ బోర్డులు అనేసి పెడతలేరు. బోర్డులు పెట్టి సూచనలు అనేది ఇస్తే గనక ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయని అధికారులు దానిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చేస్తా అని చెప్పేసి చేస్తలేరు, అట్లా ఉన్నది. ఇంకా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇట్లా ఇంకా రాబోయే ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా ఎప్పుడో కంప్లీట్ చేసేయాలి. 3 సంవత్సరాల నుంచి పని చాలు ఉన్నాయి. ఇక చేస్తాం ఇక అని చెప్పేసి ఆపేసించారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ అంటే డేంజర్ జోన్. ఇక్కడ అసలు బండి అయితే ఆగదు. మెయిన్ అయితే వచ్చి చూసుకోపోతారు. ఇప్పుడు ఇదైతే పెట్టున్నది, వాళ్ళకి తెలియదు. నైట్ ఉంటుంది, ఏదో ఉంటుంది, పోయి గుద్దేస్తారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు.